అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ. హోటల్ రూమ్లో అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడతను. ఇక అప్పుడే తన రూమ్ డోర్స్ తెరుచుకున్నాయి. తల తిప్పి వెనక్కి చూడలేదు. ఆ అమ్మాయి ముందుకు కదల్లేదు. అక్కడే నిలబడి భయంగా చేతులు నలుపుకుంటూ చూస్తోంది. ఇక వాళ్ళిద్దరి మధ్య మౌనం దర్జాగా రాజ్యమేలింది. ఇక ఆ అమ్మాయి ముందుగా గొంతు సవరించుకుంది. వెనక్కి తిరిగాడతను. ఇక ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కో అడుగు దగ్గరికి వేస్తూ ఆమెను చేరుతుంటే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె గుండెల మీద చెయ్యి వేసుకొని అతన్ని చూస్తూ ఉంది. ఇక దగ్గరికి వచ్చిన అతను ఆమెను అమాంతం ఎత్తి లోపలికి తీసుకెళ్లి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీదకి చేర్చి అతను వచ్చిన పని మీద దృష్టి పెడుతూ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతికి దొరుకుతున్న ఆమె శరీర అందాలని నలిపేస్తూ అతనికి కావాల్సింది ఆరగిస్తూ ఒంటి మీద వలువలు చిరాగ్గా అనిపిస్తుంటే హార్ష్గా తీసి పక్కన పడేశాడు. అతని బిహేవియర్కి బెదిరిపోతూ చూస్తూ ఉంది. అంతేగాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అతను ఒప్పుకున్న పని మీద దృష్టి పెట్టాడు కాబట్టి. ఇంకా మాటలు ఎందుకు అనుకుంది. ఆమె కూడా ఆమెకు డబ్బు అవసరముండి ఇచ్చేశాడు. అతనికి ఆమె ఒళ్ళు అవసరముండి తీసుకుంటున్నాడు. ఇద్దరి మధ్యలో బిజినెస్ డీలింగ్ మాత్రమే ఉంది. ఫీలింగ్స్తో పనేంటి అని విరక్తిగా నవ్వుకుంది. అతను ఆమె ఫీలింగ్స్తో పని లేకుండా ఆమె అణువణువును అతని పెదాలతో పళ్ళతో పని చెబుతూ ఆమెలో చేరిపోయాడు. నొప్పితో కళ్ళ వెంబడి నీళ్లు వరదలై పారుతున్నాయి. ఆమెను పట్టించుకునే మోడ్లో లేడు అతను. ఆకలి తీర్చుకుంటున్నాడంతే. ఇక ఎంతసేపు ఆమెను అనుభవించాడో తెలీదు. ప్లీజ్ అనింది నొప్పికి ఏడుస్తూ. జస్ట్ 10 మినిట్స్ అన్నాడు. ఇక నొప్పిని పంటి బిగువున భరిస్తూ అతను చెప్పిన టైంకి వదిలి ఆమె పక్కన చేరాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన ఆమెకి అతను కనిపించలేదు. ఇక అతని పని పూర్తయి వెళ్ళిపోయాడనుకొని బాడీ పెయిన్స్గా అనిపిస్తుంటే అలాగే బెడ్ మీద వాలిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ వరకు మెలకువ లేకుండా నిద్రపోయింది. ఆఫ్టర్నూన్ ఎవరో డోర్ కొట్టిన శబ్దం అవుతుంటే అప్పుడు మెలకువ వచ్చి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. మేడం, మీరు మార్నింగ్ నుండి ఏం తినలేదుగా, ఇదిగోండి మీకోసం అంటూ ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ని తన చేతిలో పెట్టింది. అలాగే స్నానం చేయడానికి బట్టలు అని కవర్ తీసి తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మేడ్. ఇక ముందుగా స్నానం చేసి వచ్చి ఫుడ్ తినేసి అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరింది. తన తండ్రి సర్జరీకి బిల్ పే చేసి మా ఫాదర్ పరిస్థితి ఎలా ఉంది అని కాస్త టెన్షన్గా అడిగింది మధు. త్వరగా బిల్ పే చేశారుగా, సర్జరీ స్టార్ట్ చేస్తాం. ఆయన పరిస్థితి పర్వాలేదు మేడం, బానే ఉంది అనింది నర్స్. ఇక తండ్రి పరిస్థితికి టెన్షన్గా అనిపించి అక్కడే కూర్చుండిపోయింది. ఈవినింగ్ అనుకున్నట్లుగానే సర్జరీ చేశారు. కంగ్రాట్స్ మధులిక, మీ నాన్నగారు అవుట్ ఆఫ్ డేంజర్, సర్జరీ సక్సెస్ అయింది అని చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ అని చిన్నగా నవ్వింది. మా నాన్నగారిని ఎప్పుడు చూడొచ్చు, స్పృహలోకి వచ్చాక వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక తన తండ్రి స్పృహలోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న మధు అలా రాత్రి 9 గంటల సమయానికి స్పృహలోకి రావడంతో వెళ్ళింది. నాన్నగారు అని కూతుర్ని చూసి చిన్నగా నవ్వాడు. ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. సరే కానీ నా ఆపరేషన్కి డబ్బు ఎలా సర్దాం? అదంతా మీకెందుకు నాన్న, మీరు ఆరోగ్యంగా ఉండండి అంతే చాలు. నాకు మాత్రం ఎవరున్నారు, మీకోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అతని చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకుంది తన కూతురి తల నిమురుతూ. నేనంటే ఇంత పిచ్చి ప్రేమ ఎందుకమ్మా? నీ కూతురికి నా తండ్రి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది నాన్న. సరే కానీ నువ్వేమైనా తిన్నావా లేదా? నేను తిన్నాను నాన్న, నా గురించి టెన్షన్ పడకండి, నేను బాగానే ఉన్నాను. లేదమ్మా, నీ ఫేస్లో నీరసం తెలుస్తోంది. నువ్వు తిని ఉండవు. నా గురించి టెన్షన్ పెట్టుకోకుండా వెళ్ళి తినేసి రామ్మా. నేను బాగానే ఉన్నానుగా. నాకు ఆకలిగా లేదు నాన్నగారు, నా కోసం తినమ్మా. నీకేమైనా అయితే నన్ను ఎవరు చూసుకుంటారో అనగానే కళ్ళలోకి నీళ్లు నిలిచాయి మధుకి. సరే నాన్నగారు, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకొచ్చేసింది మధు. క్యాంటీన్కి వస్తుండగా మేడం, మీకు పార్సల్ అంటూ వచ్చాడు డెలివరీ బాయ్. ఏం పార్సల్? ఫుడ్ పార్సల్. నేను ఆర్డర్ చేయలేదుగా. సార్ చేశారమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. సార్ చేశారా? సార్ ఎవరు అనుకుంటూ ఇచ్చిన పార్సల్ని ఓపెన్ చేసి చూసింది. అందులో రైస్, చపాతీ, 3-4 టైప్స్ ఆఫ్ కర్రీస్ కనిపించగానే ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఈ పార్సల్ ఎవరు పంపించారో అనుకుంటూ ఆకలిగా అనిపిస్తుంటే తిని కడుపు నింపుకొని పంపించిన వాడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని
ఇక అలా తన తండ్రితో హాస్పిటల్‌లో 1 వీక్ గడిపేసింది. వాళ్ళు ఉన్నన్ని రోజులు పార్సెల్ అలాగే వచ్చాయి. వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి కేర్ టేకర్ కూడా రావడంతో, "మిమ్మల్ని ఎవరు పంపించారు?" "సార్ పంపించారమ్మా." "సార్ ఎవరు?" "అన్నిటికీ సార్ అంటున్నారు." "సూర్య సార్ పంపించారమ్మా." అనగానే, "సూర్యనా? సూర్య ఎవరు?" అని తలగొక్కుంటూ అడిగింది. "మీకు చాలా పరిచయమని చెప్పారు." "అవునా? నేనాయనని కలవాలి. ఒకసారి చూపిస్తారా? హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. కనీసం థాంక్స్ అయినా చెప్పాలి" అనుకుంది. "సారే మిమ్మల్ని కలుస్తానని చెప్పారమ్మా" అనింది కేర్ టేకర్. ఇక అలా 1 వీక్ గడిచిపోయింది. హాస్పిటల్ బిల్ కూడా పూర్తిగా క్లియర్ చేశాడని చెప్పడంతో, "అతను నన్ను కలవడానికి వస్తాను అన్నాడు. ఎప్పుడొస్తాడు?" అని బాధగానే తన తండ్రిని తీసుకొని బయటకొచ్చి ఆటో కోసం చూస్తుంటే, అప్పుడొచ్చింది గ్రే కలర్ కార్. తలెత్తి చూసిన మధు అలాగే చూస్తూ ఉంది. కళ్ళు చిన్నవి చేసి కార్ డోర్ ఓపెన్ అయింది. ఎక్కకుండా చూస్తున్న మధుని హారన్ సౌండ్ వినిపిస్తుంటే తన తండ్రిని వదిలి, "ఎవరు మీరు? నేను కార్‌ని బుక్ చేయలేదుగా" అనింది కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ. తల తిప్పి ఆమెను చూశాడు. అలా చూడగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. ఆ రోజు రాత్రి ఆమెతో గడిపిన సూర్య కనిపించాడు. "మీరు" అనింది గుడ్లు పెద్దవి చేసి. "గెట్ ఇన్ ది కార్" అన్నాడు. "మీరేంటండి" అని అడుగుతుంటే, "కమ్" అని హెడ్ మూవ్ చేశాడు. ఇక ఇద్దరు కార్‌లో ఎక్కి కూర్చున్నారు. తల తిప్పి సూర్యని చూసింది మధు. "మీరేంటండి మా కోసం ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? మన అగ్రిమెంట్ అయిపోయింది కదా" అంటుంటే, "నీకు అయిపోయిందేమో నాకు కాదు" అంటూ ఇల్లు రావడంతో కారాపి వాళ్ళిద్దరితో పాటు సూర్య కూడా దిగాడు. "రండి కాఫీ తాగి వెళ్దురు" అనింది. ఇక సరే అంటూ ముగ్గురు లోపలికెళ్లారు. "మీరేనా బాబు నా ట్రీట్మెంట్‌కి డబ్బిచ్చింది" అని అడిగాడు మధు తండ్రి. చిన్నగా నవ్వాడు సూర్య. "ధన్యవాదాలు బాబూ. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేము" అంటుంటే, "పర్వాలేదండి" అన్నాడు. ఇక మధు సూర్యకి తన తండ్రికి కాఫీ ఇచ్చి నిలబడింది. "నువ్వు తీసుకో మధు" అంటూ అతని చేతిలో ఉన్న కాఫీ ఇస్తుంటే, "లేదు లేదు మీరు తాగండి, నేను తెచ్చుకుంటాను" అని లోపలికెళ్ళింది. ఇక ముగ్గురూ కలిసి కాఫీ తాగి కాసేపు మాట్లాడుకొని, "ఇక నేను వెళ్ళొస్తాను అంకుల్" అన్నాడు సూర్య. "సరే బాబూ, అప్పుడప్పుడు రండి" అన్నాడు. "సరే అంకుల్ వస్తాను" అంటూ బయటకెళ్తుంటే మధు కూడా అతని వెనకే వెళ్ళింది. "మధు" అని పిలిచాడు. "చెప్పండి" అంటూ దగ్గరికెళ్ళింది. కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను కార్లోకి లాక్కొని పెదాలందుకున్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది. "ఇదేంటి? అగ్రిమెంట్ అయిపోయింది కదా" అంటుంటే, "ఇది అగ్రిమెంట్ కోసం కాదు, నాలో కలిగిన ఫీలింగ్ కోసం ఇచ్చాను. నైస్ టు మీట్ యూ" అని. "ఐ వాంట్ టు సీ యూ అగైన్" అన్నాడు. అతను ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమయ్యి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. "నో, నాకు కలవడం ఇష్టం లేదు. మీరు నాకు డబ్బిచ్చారు, నేను మీకు" అని ఆగిపోయింది. "మరొకసారి డబ్బిస్తాను, మళ్ళీ ఒకసారి నువ్వొస్తావా" అని అడుగుతుంటే కోపం వచ్చింది. కానీ తన అవసరం కోసం చేసింది తప్పే కదా! అవసరం తీరాక కోప్పడితే అది నా తప్పే అవుతుంది అనుకుంటూ రాను అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. "మరి నాకు నువ్వు కావాలనిపిస్తోంది. ఏం చేయను" అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. కళ్ళు చిన్నవి చేసింది. "ఏంటి అలా చూస్తున్నావు? వస్తావా రావా?" "రాను. మనం మాట్లాడుకున్నది ఒకేసారి. ఆల్రెడీ మన డీల్ పూర్తయింది. ఇక మీరు వెళ్ళొచ్చు" అనగానే, "ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ వస్తాను. అలా పదే పదే వస్తూనే ఉంటాను. మీకొకసారి చెబితే అర్థం కావట్లేదా? ఎందుకు నన్ను సతాయిస్తున్నారో?" "లేదు, అర్థం కావట్లేదు. అస్సలు అర్థం కావట్లేదు. నీ శరీరం మాత్రం మరొకసారి కావాలనిపిస్తోంది" అంటుంటే, "ప్లీజ్ ఇక నన్ను వదిలేయండి. మొన్నటితోనే మన డీల్ పూర్తయింది. ఇక మీరెవరో నేనెవరో మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే చాలా బాధపడతారు. అయితే బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు, చేస్తాను" అనగానే గుడ్లు పెద్దవి చేసింది. "ఆలోచించుకుంటూ ఉండు, వస్తా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా అని సంతోషపడిపోకు. నా ఇంకోసారి పుట్టిన కోరికను తీర్చుకునే వరకు నిన్ను వదలను" అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.